వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రం ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో వీరిద్దరూ మర్యాదపూర్వకంగా ప్రధాని కలిశారు. అలాగే ఇదే సమయంలో 23 అంశాలతో కూడిన ఒక వినతి పత్రాన్ని కూడా మోదీకి అందజేశారు. దాదాపు అరగంట సేపు వీళ్ళ భేటీ కొనసాగింది. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన సాయం గురించి, పెండింగ్ నిధుల గురించి, అలాగే ఇతర అంశాల గురించి కూడా ప్రధానంగా ఇందులో ప్రస్తావించారు. తెలంగాణ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడింది, అప్పుల పాలైంది, దుబారా ఖర్చు అయింది. ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణను నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సాయం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. అలాగే గత కొంతకాలం నుంచి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా విడుదల చేయాలని ఆయన కోరడం జరిగింది. తెలంగాణకు ఐఏఎంలు కేటాయించడం కానీ, సైనిక్ స్కూల్స్ ఇవ్వడం కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ అలాగే సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే శాంక్షన్ అయింది. అక్కడ ఈ ఏడాది నుంచే క్లాసులు జరిగేలాగా చర్యలు తీసుకోవడం గురించి కానీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ ఇట్లా అనేక అంశాలని కూడా రేవంత్ రెడ్డి మోదీ దగ్గర ప్రస్తావించారు. ఇతోధిక సాయాన్ని కూడా కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు ఏవైతుందో వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరడం జరిగింది. మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. తెలంగాణ కోసం ఖచ్చితంగా ప్రధాని మోదీని కలిసాము, ఇందులో రాజకీయపరమైన అంశాలేమీ లేవని కూడా వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. అలాగే రాత్రి వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో కూడా సమావేశమైన పరిస్థితుంది. బట్టి విక్రమార్క నిన్న ప్రధాని మోదీతో కలిసిన తర్వాత మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. రాష్ట్ర ప్రయోజనాలని, హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలను దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఏఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, నేషనల్ ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఈ రకంగా కొనసాగుతుంటే, మరోవైపు బీజేపీ తెలంగాణలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యధిక లోక్సభ స్థానాలు సాధించాలని పట్టుదలగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా వాటన్నింటినీ పక్కన పెట్టేసి మోదీ మేనియాతో ఈసారి ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు. పార్టీ కీలక నాయకులతో ఆయన సమావేశం కాబోతున్నారు. అలాగే పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈసారి డబల్ డిజిట్ సీట్లను ఖచ్చితంగా సాధించి తీరుతామని కిషన్ రెడ్డి తేల్చి చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి 10కి పైగా స్థానాలు మేము గెలుచుకోబోతున్నాము. గతంలో వచ్చిన ఓటింగ్ కంటే ఈసారి పర్సంటేజ్ ఓటింగ్ బాగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టమైన ఫలితాలు వచ్చి ఉన్నాయి. కాబట్టి వాటికి అనుగుణంగా, వాటికి మించి ఈసారి మోదీ యొక్క మానియాతో మరిన్ని సీట్లు గెలుచుకుంటామని కిషన్ రెడ్డి తేల్చి చెప్తున్నారు. కిషన్ రెడ్డి నేనేం కామెంట్ చేశారు ఒకసారి విందాం. స్టేట్ లెవెల్ మీటింగు 28వ తేదీ హైదరాబాద్లో జరగనుంది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రానప్పటికీ కూడా మా ఓటింగ్ పర్సెంటేజ్ కానీ, మా సీట్ల సంఖ్య కానీ అత్యంత అద్భుతంగా మెరుగైంది. 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో
ఆ రకంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో సంస్థ కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావనతో 28వ తేదీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్ గారు, సునీల్ బన్సల్ గారు, బండి సంజయ్ గారు. రైట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర కేంద్రం నుంచి సాయం అందట్లేదని అక్కడ ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇన్ని రోజుల పాటు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ కూడా, కేసీఆర్ కూడా కేంద్రం నుంచి సాయం అందట్లేదు, కేంద్రం శీతకన్ను వేస్తుందంటూ చాలా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి పరిస్థితి మనం గమనించాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రం నుంచి ఏ రకమైన సహకారం అందబోతుంది? రాజకీయ పరంగా చూస్తుందా, లేకపోతే సమైక్య వ్యవస్థలో భాగంగా ప్రధాని మోదీ చూసి తెలంగాణ వైపు నిధులు కురిపిస్తారా? వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రోహిన్ గారు నమస్కారం. నమస్కారం సార్. రైట్. రోహిన్ రెడ్డి గారు ఏంటి, ఎట్లా చూస్తున్నారు? సరే, ప్రోటోకాల్ ఉంటుంది, మర్యాదపూర్వక భేటీలు ఇవన్నీ ఉంటాయి. వెళ్ళారు, ప్రధానమంత్రిని కలిశారు, ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు ఇద్దరు రకరకాల అంశాలతో కూడిన ఒక వినతి పత్రాన్ని కూడా అందజేశారు. సరే, ఇంతకాలం పాటు కొంత గ్యాప్ ఉంది ఖచ్చితంగా కేసీఆర్కు మోదీకి అనే ఒక వాతావరణం సృష్టించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ వెళ్ళి స్వాగతం పలికింది లేదు, వినతి పత్రాలు ఇచ్చింది లేదు, మాట్లాడింది లేదు. ఇప్పటివరకైతే ఒక స్పష్టమైన విభజన రేఖ కనపడింది. ఇప్పుడు అవన్నీ పోయి ఖచ్చితంగా సహకారం లభిస్తుంది కేంద్రం నుంచి అని నమ్ముతున్నారా? సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్. ఇది రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రికి కలవడం అనేది ఒక ఆనవాయితీ. సో దానిలో భాగంగానే గత 10 సంవత్సరాల నుంచి విభజన చట్టాలలో మనకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను అనేది ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు మొత్తం మోడీ తోటి దోస్తీ చేసిన విషయం మనకు అంతా తెలిసిందే. ఎందుకనంటే నల్ల చట్టాలు అయితేంది, జిఎస్టీ అయితేంది, డిమానిటైజేషన్ అయితేంది, ఇవన్నీ బిల్లు కూడా పార్లమెంట్ లో వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు ఎన్ఆర్సీ కానీ ఇవన్నిటి మీద కూడా కేసీఆర్ గారు బీజేపీ ప్రభుత్వానికి సహకరించారు. కానీ ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కానీ, లేకపోతే మన విభజన చట్టాల్లో మనకి ఇచ్చిన హామీలు కానీ దేని మీద కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రెస్ చేయలేదు. రెండో విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారు పదే ఇక్కడ తెలంగాణకు వచ్చి కేసీఆర్ భ్రష్టాచార సర్కారు, ఇంత కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ దేశంలో ఎక్కడ లేడని చెప్పేసి పదే మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు పదే చెప్పారు. కానీ ఏ రోజు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే చర్యలు లేవు. నేను అనేది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా డ్రామాలు చేస్తారు. ఎందుకనంటే ఇక్కడ కాంగ్రెస్ ని అనగదొక్కటానికి బీజేపీ టిఆర్ఎస్ తోటి ఏ టీం బీటీ కింద వ్యవహరిస్తున్నారు. పదే ఎలక్షన్లలో మేము చెప్పడం జరిగింది, ప్రజలు కూడా నమ్మిండ్రు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చి పదే మేము ఇక్కడ 10 సీట్లు గెలుస్తాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, లేకపోతే అక్కడ నుంచి మా అమిత్ షా గారు వస్తారు, మోడీ గారు వస్తారు, గవర్నమెంట్ ఫామ్ చేస్తారని గత ఎలక్షన్ లో అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్పారు. ప్రతిసారి కొట్లాడతారు. అంటే ఇక్కడ గల్లీ మే కుస్తీ ఢిల్లీ మే దోస్తీ అనే టైప్ లో వీళ్ళిద్దరు కూడా వ్యవహరిస్తారు. కానీ ఏ రోజు కూడా వీళ్ళు రాజకీయమే చేసిండ్రు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసము నా బీజేపీ లేకపోతే మన టిఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా వీళ్ళు పాల్పడలేదు. వాళ్ళు ఎంతసేపు రాజకీయంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, దాంతో రాజకీయం చేయాలనే దాంతో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కానీ వీళ్ళు ఏ విషయం ఎప్పుడు కూడా వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయలేదు. ఎందుకంటే 10 రోహిన్ రెడ్డి గారు, సరే రాజకీయాలు ఎట్లా ఉన్నా సరే మోదీ తెలంగాణకు సహకరించలేదు, తెలంగాణకు ఏమాత్రం సహాయపడలేదు, ఎలాంటి నిధులు కేటాయించలేదు, ప్రాజెక్టులను జాతీయ హోదా ఇవ్వలేదు, లేకపోతే నిధులు కేటాయించలేదు, ఇట్లా రకరకాల విమర్శలు చాలా పెద్ద స్థాయిలో చేసిన పరిస్థితి ఉంది. దీని మీద మాటల యుద్ధం కూడా జరిగింది ఆ రెండు పార్టీల మధ్య. ఇప్పుడు ముఖ్యమంత్రికి బీజేపీ ప్రధానమంత్రి సాయం చేస్తారని నమ్ముతున్నారా? అవుద్దా? ఇప్పుడు దేశ ప్రధాన మంత్రికి మొత్తం అన్ని రాష్ట్రాలు ఒక విధంగానే చూడాలండి.
ఆయన ఎంతసేపు ఒక బీజేపీ ప్రధానమంత్రి లేక వ్యవహరిస్తే మాత్రమైతే ఇక ఈసారి మాత్రం కాంగ్రెస్ అస్సలు ఊకోదు, పోరాటం చేస్తాం మేము. మా నిధులు వచ్చే వరకు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కానీ కూడా వదిలిపెట్టే సమస్యనే లేదు. ఎందుకంటే మన హక్కును అడుగుతున్నాం, మనమేం బిచ్చం అడుగుతలేం. ఢిల్లీలో పోయి మనకి ఇస్తానే మనకు ఆ రోజు విభజన చట్టంలో పొందుపరిచినే అడుగుతున్నాము. మనకు కావాల్సిన యూనివర్సిటీలు అయితే జాతీయ హోదాలు అయితేంది, మనకు రావాల్సిన నిధులు అయితేంది, ఇవన్నిటి మీద కూడా మనకు రావాల్సిందే అడుగుతున్నాం. మనం ఎంతసేపు పోయి ఇలా నేను పోయి ఆయన కలవను, ఆయన నేను వస్తే పట్టించుకోరని కేసీఆర్ ఇవన్నీ దొంగ నాటకాలు చేసి చూసిండ్రు ఎన్ని రోజులు, అవన్నీ నడవది. మా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఇగో ప్రాబ్లం లేదు. ఎవరి దగ్గరికైనా పోయి కలుస్తాము, రాష్ట్ర ప్రయోజనాల కోసము ఎవరి దగ్గరికైనా పోతాం, అడుగుతాము. ఇవ్వకపోతే పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చిండ్రు. మేము రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యము, నాకు ఎట్లాంటి ఇగో ప్రాబ్లం లేదు. మొన్న మీరు చూసిండ్రు కేసీఆర్ గారు హాస్పిటల్ పడితే కూడా రేవంత్ రెడ్డి గారు పోయినరు, హాస్పిటల్ పోయి పరామర్శించిండ్రు. మీరు త్వరగా కోలుకోవాలి, అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి వాళ్ళకి సూచన కూడా ఇచ్చి వచ్చిండు. ఎందుకంటే మంచి సూచనలు ఎవరిచ్చినా తీసుకుంటాము, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా కానీ కూడా రాజకీయ పరంగా. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైనా మంచి సూచనలు ఇస్తే తీసుకుంటాము. దానిలో భాగంగానే ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ రాజకీయం చేసేది ఇచ్చిపెట్టి పోయి, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రి కాబట్టి ఆయన కూడా ఢిల్లీల కోసం మనకు రావాల్సిన నిధులన్నీ తీసుకోవాలి, మనకు రావాల్సిన ఏవేవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే వరకు వీళ్ళందరూ కలిసి ముందుకు రావాలని చెప్పి నేను వీళ్ళకు కూడా ఒక సూచన ఇస్తున్నా. రోహిన్ రెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి పలు అంశాలతో కూడిన వినతి పత్రం ప్రధానమంత్రి గారికి ఇచ్చారో అవన్నీ చాలా పాత విషయాలు, చాలా పెండింగ్ విషయాలు. చాలా కాలం నుంచి గతంలో ఉన్న ప్రభుత్వం కూడా మాట్లాడుతూ వచ్చింది, అడుగుతూ వచ్చింది, పదే పదే చెప్తూ వచ్చింది. అయినా కూడా అక్కడి నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఈ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, లేకపోతే ఈ ఐఐఎంలకు సంబంధించి కానీ, లేకపోతే సైనిక్ స్కూల్స్కి సంబంధించి కానీ, లేదా ఈ జాతీయ హోదాకు సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్ ఏమని అడుగుతున్నారో దానికి సంబంధించిన అంశాలు కానీ ఏదైతే లిస్ట్ ఇచ్చారో దాంట్లో అన్నీ పెండింగ్లో ఉన్నవే, గతంలో అడిగినవే. అప్పుడు ఇబ్బంది, ఇప్పుడు ఇస్తారని నమ్ముతున్నారా? చేస్తారా? అసలు చేసే ఉద్దేశం ఉందంటారా వాళ్ళకి అసలు అవి? సార్ శ్రీనివాస్ గారు, నేను ఒకటి అడిగేది ఏంటంటే వాళ్ళవన్నీ ఇస్తానే కదా మనకు ఆ రోజు విభజన చట్టాల్లో వీళ్ళన్ని పొందుపరిచినే కదా అడుగుతున్నాము. కేసీఆర్ గారు పట్టించుకోకుండా టైంపాస్ చేసిండు 10 సంవత్సరాల నుంచి. కానీ మా ముఖ్యమంత్రి ఇప్పుడు టైంపాస్ చేసే విషయం లేదు. మీరు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, ఇండికేషన్స్ కూడా ఇస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ కూడా 18 గంటలు మీరు పనిచేయాల్సిందే. ఒకవేళ మీరు పని చేయకపోతే మీరు మీ చీఫ్ సెక్రటరీకి కానీ మీ డీజీపీకి కానీ మన కలెక్టర్ల సమావేశంలో చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్, ఒకవేళ మీకు పని చేయలేకపోతున్నాము అనుకుంటే మీరు వాళ్ళకు సరెండర్ చేయండి, మీకు వేరే దగ్గర పోస్టింగ్ ఇస్తాం. కానీ 18 గంటలు పనిచేయమన్నది రేవంత్ రెడ్డి గారి కోసం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేయమంటున్నారు. అదే దాంట్లో భాగంగానే ఈ 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ టైంపాస్ చేసిండో మనకు రావాల్సిన దేనికోసం కూడా ఆయన పోరాటం చేయలేదు. సార్ నేను ఒకటి చెప్తా శ్రీనివాస్ గారు, మన ప్రతి దానికి కేసీఆర్ గారు బీజేపీకి సహకరించిండు కాబట్టి వాళ్ళకి అక్కడ ఏం ఇబ్బంది లేదు. కానీ ఎందుకు మనకు రావాల్సిన నిధుల కోసం కానీ, లేకపోతే మనకు రావాల్సిన యూనివర్సిటీ కానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ఇట్లాంటి ఎన్నో జాతీయ హోదా ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం ఎన్ని దానికోసము కేసీఆర్ గారు ఎందుకు పోరాటం చేయలేదు? ఆ రోజు రైతులకు నల్ల చట్టాలకు వాళ్ళు కేంద్రంలో కూడా వీళ్ళు బిల్లు ప్రవేశం పెడితే కేసీఆర్ సపోర్ట్ చేసిండు. ఇన్ని సమస్యలు వాళ్ళు ఇన్ని బిల్స్ మీద కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మన మోడీ గారు ప్రవేశపెట్టినప్పుడు దానిలో కేసీఆర్ సహకరించిండు. కానీ మోడీ గారు ఎప్పుడు కూడా కేసీఆర్ కి ఎందుకు సహకరించలేదు? వీళ్ళు అన్ని డ్రామాలు చేసిండు ఇక్కడికి వచ్చే వరకు. ఎందుకంటే వాళ్ళ చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ఇక్కడ వచ్చినప్పుడు రాజకీయమే చేసిండ్రు. మేము అదే అన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు పదే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లలో మోడీ గారు అయితేంది, అమిత్ షా గారు అయితేంది, నడ్డా గారు అయితేంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ లెక్కనే చూసినాం మేము. ఎందుకంటే ఓట్స్ డివైడ్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేస్తారు తప్పించి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసేది లేదు, వాళ్ళకు ఒక సీట్ వచ్చేది లేదు ఇక్కడ. పరోక్షంగా టిఆర్ఎస్ కి సపోర్ట్ చేసి దాంట్లోనే ఉంటారు వీళ్ళు. రైట్. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎండ లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్కారం. లక్ష్మీనారాయణ గారు, నిన్నైతే తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు వెళ్ళి ఒక పెద్ద వినతి పత్రం అందజేసి వచ్చారు. ఇవన్నీ చాలా ఓల్డ్ ఇష్యూసే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. గతంలో కూడా కేసీఆర్ కానీ అప్పటి ప్రభుత్వం కానీ
కేంద్రానికి ఈ అంశాల మీద పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చినట్టున్నారు, విజ్ఞప్తులు చేసినట్టున్నారు, కలిసినట్టున్నారు, కానీ అవన్నీ ఏమీ వచ్చినట్లేవు రాష్ట్రానికి. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి అదే అంశాలు తీసుకెళ్లి కేంద్రం దగ్గర ఇచ్చారు. చేయగలుగుతారా, చేస్తారా, చేపిస్తారా మీరందరూ కలిసి? కాంగ్రెస్ ప్రతినిధి వారికి ఏడింది రోహిన్ రెడ్డి గారు సార్ మాట్లాడారండి. రోహిన్ అంటే వారికి కొంత ఇంకా అనుభవం రావాల్సినటువంటి అవసరం ఉన్నది, వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రోహిన్ రెడ్డి గారికి. ఎందుకంటే బయ్యారం ఉక్కు కర్మాగారానికి సంబంధించి వెంటనే అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత, ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత టెక్నికల్ కమిటీని దాన్ని పంపడం జరిగింది. టెక్నికల్ కమిటీ ఇది వయబుల్ కాదనేటువంటి రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి అది అమలుకు సాధ్యం కాలేదు. ఎందుకంటే కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ ఎట్లయితే వయబుల్ కాకున్నా కూడా అక్కడ ఆ స్థలంలో వయబుల్ కాకున్నా అక్కడ మన మీద గుదిబండ ఎట్లా చేసిందో అట్లా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకు? ప్రజల డబ్బులను ఇన్వెస్ట్ చేసే దగ్గర, ప్రజల డబ్బులను పెట్టే దగ్గర ఆచరణ సాధ్యమైనటువంటి ప్రాజెక్టులకు కేంద్రం ముందుకు పోతుంది. ఆచరణ సాధ్యంగా అన్నటువంటి వాటి విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడుగుతున్నారు, ఇట్లాంటివి చేయొచ్చు కదా. సరే, అవంటే వైబుల్ కాదు, రకరకాల అంశాలు ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ చూపించి పక్కన పెట్టేశారు, అది ఓకే. పాలమూరు రంగారెడ్డిని జాతీయ హోదా పెద్ద ఇదేం ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయినా ఏదైతే దానికి సంబంధించినటువంటి జాతీయ హోదా అనేటువంటిది రెండు రాష్ట్రాలకు సంబంధించి అంతర్రాష్ట్రీయ ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా ఇచ్చేటువంటి రివాజ్ ఉన్నది. పోలవరం ఏదైతే ఉన్నదో అది దాంట్లో పొందుపరిచినటువంటి అంశం కాబట్టి దానికి జాతీయ హోదాకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితిలో. ఇకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అప్పటి ప్రభుత్వం దేవాలయాల భూములు ఇచ్చింది, అది లిటిగేషన్ ఉండే కాబట్టి దాన్ని మనకు రావాల్సిన ఫ్యాక్టరీ మారినటువంటి పరిస్థితి. తర్వాత ఓవర్ ఆయిలింగ్ ఫ్యాక్టరీని ఇవ్వడం జరిగింది. దాన్ని మెల్లగా దాన్ని కోచ్ ఫ్యాక్టరీ కింద కన్వర్ట్ చేస్తామనేటువంటిది రైల్వే శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మళ్ళీ దీన్ని వాళ్ళు కాంగ్రెస్ ప్రతినిధులు ఉండ్రి, ఇక్కడ నుంచి 3 ఎంపీలు ఉండ్రి, ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుసు. అంటే తెలిసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడగాల అనేటువంటిది ఏదైతే ఉన్నదో అవగాహన ఉండి కూడా, పార్లమెంటు సభ్యులుగా ఉండి కూడా వాటి విషయంలో స్పష్టత తీసుకున్నటువంటి హిస్టరీ ఉండి కూడా మళ్ళీ వాటిని ముందటేసుకొని పోవడం ఏదైతే ఉందో, మేము కేంద్రాన్ని ఇరుకున పెట్టాలనేటువంటి ప్రయత్నం తప్ప వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలనేటువంటి తాపత్రయం దాంట్లో లేదు. ఇకపోతే నిధుల విషయంలో స్పష్టంగా ఎప్పుడు ఏ అంశం విషయంలో నిధులు రావాల్సినవి వాటి విషయంలో కేంద్రం కరోనా సమయంలో కూడా వాటికి సంబంధించిన నిధులను కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చింది. అదే విధానాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా కొనసాగిస్తుంది. మాకేం గత ప్రభుత్వము ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం దానికి సహకరించద్దనే ధోరణి కాదు, సహకరించడం వల్లనే జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్ ఇవాళ ఇంత డబుల్ అయినాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానీ, ఉపాధి హామీ నిధులు పెంచడం కానీ, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క పర్ క్యాపిటా ఇచ్చేటువంటి నిధులు కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2013-14లో 113 రూపాయలు వస్తుండే, ఇవాళ 840 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఉంది. మరి టాయిలెట్ సౌకర్యం కానీ, ఇళ్లకు సంబంధించి ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి గత రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. మేము కోరుతా ఉన్నాం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఆరోగ్య భద్రత ఇచ్చేటువంటి విషయంలో, అదే రకంగా ఇండ్లు ఇచ్చేటువంటి విషయంలో కేంద్రం యొక్క సహకారాన్ని లిస్టు పూరితంగా ఇవ్వమని అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం లిస్టు 2 సార్లు తీసుకున్నది కానీ ఇవ్వలేదు, పక్క రాష్ట్రం ఇచ్చింది. ఇస్తే 20,70,000 ఇండ్లు శాంక్షన్ చేసింది. ఇక్కడ లిస్ట్ ఇవ్వకున్నా కేంద్రం 2,50,000 ఇండ్లు శాంక్షన్ చేసింది. ఆ డబ్బులతోనే కట్టిరు తప్ప వేరే డబ్బులు దానికి తప్పు తీసుకొని కట్టిరు తప్ప మరొకటి కాదు. ఈ ప్రభుత్వం మరి
ఆ లిస్ట్ అనేటువంటిది, ఆ జాబితా అనేటువంటిది ఇవ్వాలా. రైట్. ఇచ్చి లక్ష్మణ్ గారు వాటిని సరే సరే మీరంతా చెప్తున్నారు. సరే ఎన్నికల సమయంలో కూడా ఇవన్నీ గట్టిగా ప్రజలకు చెప్పినా కూడా ప్రజలు నమ్మినట్లేరు. కాదు, ఇప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఏది బట్టగాల్చి మీద వేస్తున్నారు. వివరణ ఇవ్వాల్సిన కర్తవ్యం ఉండింది కాబట్టి నేను ఇది చెప్పాల్సి వచ్చింది. రైట్. అంటే ఇప్పుడు మొదటి సమావేశమే ఇదంతా మర్యాదపూర్వకంగా జరిగింది కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా రాజకీయంగా మాట్లాడలేదు, కానీ భవిష్యత్తులో ఈ వీటన్నిటిపైన రాజకీయ విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది, గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిసి ఏం మాట్లాడినామో చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధి దానికి ఏంది రంగులు పూసి బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తుండే. అందుకనే వివరాలు. లక్ష్మణ్ గారు, మీ అందరి బాధ్యత కూడా ఉంది కదా, ఏదైనా ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలు కానీ, తెలంగాణకు సంబంధించిన ఆస్తుల పంపకాలు కానీ, లేకపోతే జాతీయ హోదా తీసుకొచ్చే విషయంలో కానీ మీరందరూ కూడా గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సరే గవర్నమెంట్ ఎవరైనా ఉండని, మీరు తెలంగాణ వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, మీరు ఒత్తిడి చేస్తే మరింతగా నిధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు డిపిఆర్లు సమర్పించేటువంటి విషయంలో కానీ, ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిజైన్ సమర్పించేటువంటి విషయంలో కానీ, ఆ రకంగా అడిగేటువంటి విషయంలో కానీ ప్రభుత్వం ఈ గత ప్రభుత్వం మరి కమిషన్ల కక్కుర్తి మీదనే దృష్టి పెట్టింది. కేంద్రం దృష్టికి మరి ప్రస్తావించడం విషయంలో ఏదైతే డిపిఆర్లు ఇచ్చేటువంటి విషయంలో ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేసింది. అందుకని రావాల్సినటువంటి అవకాశాలను దెబ్బతీసింది అనేటువంటిది సుస్పష్టం. లక్ష్మణ్ గారు, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తే జాతీయ హోదా తెచ్చేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా? చేస్తారా పోరాటాలు గట్టిగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తారా? అసలు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రస్తావించినటువంటి డిజైన్ వేరు. ఏదైతే తక్కువ హైట్ లిఫ్ట్ చేసి దాని ద్వారా నీళ్లు చేవల్ల వరకు నీళ్లు అందించేటువంటి, అంటే రంగారెడ్డి జిల్లా వరకు నీళ్లు అందించేటువంటి అవకాశం అది ఉండేది. అంటే హైట్ నుంచి బార్డర్లో మన రాష్ట్రంలో ఎంటర్ అయ్యేటువంటి దగ్గర నుంచి లిఫ్ట్ చేసేటువంటి ప్రణాళిక ఉండేది. ఆ ప్రణాళిక, ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇద్దేస్తే ఈయనకు గత ప్రభుత్వానికి మరి ముడుపులు రావు. అందుకని 3-4 లిఫ్ట్లు 3-4 దగ్గరలో లిఫ్ట్ చేసేటువంటి ఏదైతే ప్రాజెక్ట్ కాస్ట్ ని ఇంక్రీజ్ చేసి కమిషన్లను దండుకునేటువంటి ఆలోచనతో చేశారు. ఇది మనకు అందరికీ తెలుసు. వాటిలో మోటార్లు ఏ రకమైన ఏ వాల్యూ ఉంటే మోటార్లకు ఎంత డబ్బులు వెచ్చిచ్చారు, దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతగా పెంచారు, మనకు అందరికీ అవినీతి అనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అవినీతి జరిగింది కాబట్టి టెండర్లు ఇవన్నీ సరిగా లేవు కాబట్టి జాతీయ హోదా ఇవ్వం, అంతేనా? పోలవరం మీద కూడా ఇట్లా జరుగుతుంది కదండి లక్ష్మణ్ గారు. పోలవరానికి సంబంధించిన డిజైన్లు మారుస్తున్నారు, హైట్లు తగ్గిస్తున్నారు, రకరకాల విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. అయినా కూడా అక్కడ జాతీయ హోదా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? ఇప్పుడు అంటే మీరు అనేది అవినీతి అనే మామూలు అవినీతి కాదు, డిజైన్ చేపట్టడంలోనే అవినీతి. ఇప్పుడు పోలవరం అనేటువంటిది గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్టు, ఇక్కడనేమో లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్టు. లిఫ్ట్ను మనం ఏదైతే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో అది నడపాల కదండి. ఆ పైసలన్నీ పెట్టి ప్రాజెక్ట్ చేసి వాళ్ళ కాళేశ్వరం 18 లక్షలు అన్నారు, 92,000కు మించి నీళ్ళు ఇయ్యలేదు. 92,000కు మించి నీళ్ళు ఇయ్యలేదు. అప్పేమో దాని మీద కరెంటు బిల్లులేమో 2,000 కోట్ల దాటినటువంటి పరిస్థితి ఉంది, మనం గమనిస్తున్నాం. అంటే 50,000 పంట వస్తే 60,000 కరెంటు బిల్లు కట్టేటువంటి దుస్థితిని తీసుకొచ్చి పెట్టారు. మరి డైరెక్ట్ గా సమాధానం చెప్పట్లేదు రోహన్ రెడ్డి గారు. డైరెక్ట్ కాదండి, నేను ఏమంటున్నాను, ప్రాజెక్టు వయబుల్. పెద్ద లక్ష్మీనారాయణ గారు, సరే మాకు ఎక్స్పీరియన్స్ రావాలనుకున్నాను, మేము తప్పకుండా కూడా నేర్చుకుంటాం లక్ష్మీనారాయణ అన్న. కానీ ఒకటి చెప్తున్నా, గత 10 సంవత్సరాల నుంచి విభజన చట్టాల్లో మనం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం విభజించిన తర్వాత పొందుపరిచిన అంశాలకి గత 10 సంవత్సరాల నుంచి ఏదన్నా ఒకటి నెరవేర్చిండ్రా అని అడుగుతున్నా. ప్రతిదానికి ఏదో ఒక సాకు చెప్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం నుంచి టెక్నికాలిటీ మీద.
నేను అనేది ఏంటంటే మనకి ఇష్టాన్ని కూడా ఇంతవరకు ఏది పొందుపరచలేదు, మనకు రావాల్సిన నిధులు ఇప్పటి వరకు కరెక్ట్ గా రాలేదు. సరే మీరు కూడా కేంద్రంలో ఉన్నారు, కేసీఆర్ అవినీతి పరిపాలన అని చెప్పి పదే పదే అంటున్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి గారు మీ పార్టీ నుంచే ఉన్నారు కదా, మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశం పైన కేంద్ర ప్రభుత్వం అంత సీరియస్ గా ఉంటది, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రమైతే కేసీఆర్ మీద ఏ చర్యలు ఉండవు. దాంట్లో వాళ్ళ కవిత ఇష్యూ ఇన్వాల్వ్ అయితే కూడా ఆమెను పట్టించుకోరు. వేరే వాళ్ళందరూ దేశవ్యాప్తంగా అక్కడ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు, కేజ్రీవాల్ కి నోటీసులు వస్తాయి. ఇక్కడ మాత్రము పదే పదే మోడీ గారు వస్తారు, కేసీఆర్ భ్రష్టాచార సర్కార్ అంటారు. ఒక్క సంస్థ కూడా ఇప్పుడు ప్రధానమంత్రి ఆధీనంలో ఉంటది, సిబిఐ, ఈడీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్, అవన్నీ కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఆయన కేసీఆర్ ని 10 సంవత్సరాల నుంచి మీరు ఉపేక్షించినందుకే కదా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని కోట్లు అప్పయింది. మీరు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి ఇంకొక విషయం చెప్తున్నాను, ఇప్పుడు జాతీయ హోదా అంటున్నారు, ఇక్కడ లిఫ్ట్ అంటున్నారు. అవును, డెఫినెట్ గా తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఒక మన టెరైన్ మీద ఉంటాం, మనం అబౌవ్ ద సీ లెవెల్ ఉంటాం. ప్రతి ప్రాజెక్టు కూడా మనం లిఫ్ట్ చేయాల్సిందే. ఇక్కడ జీరో గ్రావిటీ నుంచి మనకు రావాల్సినది ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ప్రతి దగ్గర కూడా. మీరేమో అక్కడ పోలవరంలో జగన్ గారు మీకు సహకరిస్తున్నారు కాబట్టి అక్కడ పోలవరం జాతీయ హోదా ఇస్తారు. ఇక్కడ కేసీఆర్ కి మీకు ఏం ఒప్పందం ఉందో గానీ ఇక్కడ తెలంగాణకు మాత్రమైతే అసలు మీరు ఏంది తీసుకురారు? ఒక పసుపు బోర్డు 5 సంవత్సరాలు సతాయించి ఎలక్షన్ బిఫోర్ ఇస్తారండి నిజామాబాద్ లో. అరవింద్ గారు ఆ రోజు పసుపు బోర్డు గురించి మీకు ఎలక్షన్ బిఫోర్ లో చెప్తే, ఎలక్షన్ బిఫోర్ ప్రధానమంత్రి గారు క్యాంపెయినింగ్ కానీ వచ్చే మొదలు పసుపు బోర్డు అనౌన్స్ చేస్తారు ఇక్కడ వచ్చి. అంటే మీరు ఒక ఎలక్షన్ స్టంట్ కిందనే మీరు ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి కూడా కేంద్రంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు అనుకుంటే 2 నిమిషాలలో ఇవన్నీ రావా? కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారిని తిడితే మీరు ఏమన్నారు? అదే మా రాహుల్ గాంధీ గారు ఎక్కడో ఈ మోడీ పేరు మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా తప్పుడు భ్రష్టాచారం ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగితే ఆయన తీసుకొని రద్దు చేస్తారు. మీరు ఇక్కడ అంతా గల్లీలోనేమో ఏదో కుస్తీ పట్టినట్టు చేస్తారు, ఢిల్లీలోనేమో దోస్తీ చేస్తారు. లక్ష్మణ్ గారు, సరే ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసము బలంగా బీజేపీ పోరాడుతుందనే ఒక ఒపీనియన్ క్రియేట్ అయితే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫలితాలు వేరే రకంగా ఉండేవి కదా. ఇప్పుడు ఆయన బట్టగాల్చి మీదేసిండు, దాన్ని కొద్దిగా మేము ఆయనకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎన్ని మీటర్ల హైట్ ఏంది అనేటువంటిది సరే, అది మీరు రిప్రజెంటేషన్ ఇస్తారు, దాని సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తుంది, దాంట్లో ఇదేం. రెండో విషయం ఏదైతే ఉన్నారు, ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ను అరెస్ట్ చేయలేదు ఇది అని అంటే, మేమేమన్నా మీ లెక్క 9 కేసును కూడా ఎటువంటి వేగంగా న్యాయ విచారణ జరపాల్సిన రేవంత్ రెడ్డి నోట్ల కేసును న్యాయ విచారణ జరపకుండా తలాయిస్తలేము. కవిత మీద కేసు ఉన్నది, విచారణ జరుగుతున్నది, దాంట్లో ఏమి ఇది లేదు. మీ 9 ఏళ్ల సమయం అయితే తీసుకోదు కేంద్ర ప్రభుత్వం, అంతకంటే అతి తక్కువ సమయంలోనే ఆ విచారణ. సబ్సిడీస్ ఉంది కదా అన్నది, అది కోట్ల ఉన్నది, సబ్సిడీస్ ఉంది కదా. సబ్సిడీస్ ఉన్నా కూడా ఈమె అసలు ఇంటికి వచ్చి ఏమో ఈమె దగ్గర తీసుకొని ఆమె ఏం చెప్తే అది పోతారు. సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారికి ఏమో ఈడీకి వచ్చి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటది. కవిత గారికి మాత్రమే ఈడీ వాళ్ళు వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఆమె అపాయింట్మెంట్ తీసుకొని ఆమె రమ్మన్నప్పుడు వచ్చి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారు. అంతేందుకన్నా అన్న లక్ష్మీనారాయణ మీ బీజేపీ నాయకులు అన్నారు కదా, కవితను అరెస్ట్ చేయకపోతే మమ్మల్ని ఎవరు నంబరు, మనం ఎలక్షన్స్ గెలవలేమని చెప్పి మీ నాయకులు ఇవన్నీ మీరు క్యాంపెయిన్ చేశారు, అయిపోయింది, మీరు ప్రజలు మీ వైపు నిలబడ్డారు, ఎంత డిఫరెంట్ ఇష్యూ. సార్ ఇవన్నీ కాదు శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. బీజేపీ వాళ్ళు ఇక్కడ బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు కూడా దానికి సహకరించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతే సానుకూలంగా ప్రతిస్పందించారని చెప్పారు ప్రధానమంత్రిగా. బట్టి విక్రమార్క ప్రెస్ లో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం గారు ప్రధానమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారు, సాధ్యమవుతుందో అది చేస్తాము, ఏది రావాలనో అది ఇస్తామని చెప్పారు.
మీరేమో దానికి రోకన్లకు నారలు తీసినట్టు మీరు నారలు తీస్తున్నారు. ఇది మీ నారాలు అంటే కాదన్న 10 నేను సంవత్సరాల అనేది నుంచి చూసినాం ఇంకా కదా అని అడుగుతున్నాం. ఇంకా మీకు అవగాహన రావాలా? కేసీఆర్ మీరు ఇప్పుడు కాదన్న, కేసీఆర్ అవగాహన ఉంటేంది, రావాలా? మేము అవగాహన ఉంటేంది, మీరు తీసుకొని ఉంటేంది, మాట్లాడండి. రాష్ట్ర తెలంగాణకు రావాల్సిన మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే కేంద్రంలో మీరే ఉన్నారు కదా 10 సంవత్సరాల నుంచి. మీరు లక్ష్మణ్ గారు చివరిలో ఒక మాట ఏంటి, డబల్ డిజిట్ ఎంపీ సీట్లు రాబోతున్నాయి బీజేపీకి, ఆ రకంగా మేము ఫైట్ చేస్తామని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీకు సింగిల్ డిజిట్ వచ్చింది కదా, ఎంపీ ఎలక్షన్లో డబల్ వస్తుందని ఎట్లా నమ్ముతున్నారు? ప్రజలు తిరస్కరించినట్టే కదా ఓ రకంగా మిమ్మల్ని ఇప్పటికే. మాకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటే సీట్ వచ్చింది జనరల్ ఎలక్షన్స్ లో. తర్వాత 6 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో 4 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మాకు 8 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. 19 స్థానాలలో మేము 2వ స్థానంలో వచ్చినాం. మాకు 15% ఓట్లు వచ్చినాయి. 7% ఓట్లు వచ్చినప్పుడే మేము తర్వాత వచ్చిన ఎలక్షన్లలో 4 సీట్లు గెలుచుకున్నాం. మాకు ఇవాళ 15% ఓట్లు వచ్చినాయి. ప్రజలు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలా, పరిపూర్ణమైనటువంటి మెజార్టీతో, బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో కావాలనేటువంటిది ప్రజల ఆకాంక్ష. అంత వేవ్ ఉందా? పోయినసారంటే మోదీ వేవ్ వచ్చింది, ఇప్పుడు అంత వేవ్ ఉందా? 10 ఏళ్ల తర్వాత కూడా అంత సానుకూలత మోదీ మీద ఉందా? అంతకంటే ఎక్కువ వేవ్ ఉన్నదండి. గతంలో ఉన్నటువంటి దానికంటే ఎక్కువ వేవ్ ఉన్నది. ఖచ్చితంగా 12 సీట్లు మేము గెలవబోతున్నాం. 10 నుంచి 10 కాదు 12 సీట్లు గెలవబోతున్నాం అనేటువంటి తెలియజేస్తాం. మీరే తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలు దేనికి ఓటేస్తున్నాం అనేటువంటి విషయంలో స్పష్టత ఉన్నది. ఎవరిని గెలిపించాలా ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రిగా అనేటువంటి విషయంలో కూడా ప్రజల్లో స్పష్టత ఉంది. అది జనరల్ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా అది ప్రస్ఫుటిస్తుంది. ఆ ఫలితాలు వస్తాయి. మీరు ఆ విషయాన్ని మీరు కూడా గమనిస్తారు. దాని మీద మళ్ళీ మనం డిబేట్ లో రోహిన్ రెడ్డి గారు ఏమైనా కామెంట్ చేస్తారా? 10 నుంచి 12 సీట్లు చాలా పెద్ద నెంబర్, అంటే మీకు 2 నుంచి 3 లేదా 1 నుంచి 2 మీకు అంతే. సార్ నేను చెప్తాను, అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు పదే గవర్నమెంట్ సర్కారే ఫామ్ చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళకి వచ్చిన 8 సీట్లు. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ఆ 4 సీట్లు కూడా తగ్గుతాయి. ఎందుకనంటే స్వయాన పార్లమెంట్ సభ్యులు ఉన్న సంజయ్ గారు, అరవింద్ గారే ఓడిపోయారు. మొన్న స్వయం బాబురావు గారు కూడా ఓడిపోయినరు. మరి ఆ పార్లమెంట్ సభ్యులు మోడీ గారు ముఖం చూసి గెలిపించిన వాళ్ళు ఇలా 3 ఓడిపోయినరు. అక్కడ కిషన్ రెడ్డి గారు ఓటమి భయంతో ఆయన పోటీ చేయలేదు. నేను అడిగేది ఏంటంటే వాళ్ళు ఎంతసేపు కానీ మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నారు. రానున్న రోజుల్లో 12 నుంచి 14 సీట్లు మా రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా మేము సాధించబోతున్నాం. 100% మేము 12 నుంచి 14 సీట్లు ఇక్కడ గెలవబోతున్నాము. మీరు రానున్న రోజుల్లో చూస్తారు కదా, మేము బీజేపీ వాళ్ళకే చెప్పాము, వీటికి వచ్చి మేము పదే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అని అంటారు కదా. సరే చూద్దాం, అది కూడా ఇప్పుడు రానున్న రోజులు ఇంకెన్ని రోజులు 4 నెలలు ఉన్నది. ఇక 4 నెలల సంబరాలు వీళ్ళు అన్ని. రైట్ రోహిన్ రెడ్డి గారు, రైట్ లక్ష్మణ్ గారు. చూద్దాం, మొత్తానికైతే కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు ఆ సమాఖ్య వ్యవస్థలో ఉన్నట్టు ఉంటాయా, లేకపోతే రాజకీయపరమైన అంశాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? గత ప్రభుత్వం లాగా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ లాగా మరొకసారి ఏమన్నా కేంద్రం పైన యుద్ధం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏర్పడుతుందా? పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి సహకారం వస్తుందా? దీంట్లో తెలంగాణ బీజేపీ నాయకులు ఎలాంటి పాత్ర పోషిస్తారు? ఇవన్నీ కూడా భవిష్యత్తులో మాట్లాడుకుందాం. అలాగే ఎవరికి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి, ఎవరి వైపు ఇక్కడ ప్రజలు నిలబడతారనేది కూడా భవిష్యత్తులో మరింత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మరి కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.